2011లో సంభవించిన సునామీని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. భారీ అలలు కొన్ని వందల గ్రామాలను కనుమరుగయ్యేలా చేశాయి. తాజాగా అలాంటి సునామీ మరోసారి జపాన్ ని వణికిస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కామాట్స్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో కామాట్స్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా జపాన్లను సునామీ తాకింది. రష్యా జపాన్లను సునామీ వణికించింది. రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో సునామీని ప్రేరేపించి రష్యా, జపాన్, హవాయి, అలాస్కా మరియు న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలను జారీ చేయడానికి దారితీసింది. భూకంపం జపాన్ యొక్క హోక్కైడ్కో తీరంలో 50 సెంటీమీటర్ల సునామీ తరంగాలను సృష్టించిందని, అయితే రష్యాలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన అలలు నమోదయ్యాయని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం జూలై 29 ఉదయం 8:30 గంటల సమయంలో కామ్చాట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ నగరానికి 136 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంలో 18.8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మరియు ఓఖోట్స్క్ సముద్ర పలకాల కలయిక సరిహద్దు దగ్గర ఒక మెగా థ్రస్ట్ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 1952 తర్వాత కామ్చాట్కా ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపమని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ఈ భూకంపం తర్వాత 6.9, 6.3 తీవ్రతతో బలమైన ఆఫ్టర్ షాక్లు నమోదయ్యాయి. అయితే రష్యన్ అధికారులు మరింత శక్తివంతమైన ఆఫ్టర్ షాక్లు రావని భావిస్తున్నారు. భూకంపం వచ్చిన కొద్దిసేపటికే రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా జపాన్లను సునామీ తాకింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూ ప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్స్కీ నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కామ్చాట్స్కీ ప్రాంతంలో విద్యుత్, ఇంటర్నెట్ సేవలో అంతరాయాలు ఏర్పడ్డాయి. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడేనని విశ్లేషకులు చెబుతున్నారు. కామ్చాట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఇది భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు అత్యంత సున్నితమైన ప్రాంతం. 1952లో ఇక్కడ సంభవించిన 9.0 తీవ్రత భూకంపం హవాయిలో 9.1 మీటర్ల తరంగాలను సృష్టించింది. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగాయి. భయాందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సునామీ మొదట రష్యాలోని కురిల్ దీవులలోని ప్రధాన స్థావరమైన సెవెరో కురిల్స్క్ తీర ప్రాంతాన్ని తాకిందని, ఇక్కడ ఓడరేవు మునిగిపోయిందని స్థానిక గవర్నర్ వాలరీ లిమారెంకో తెలిపారు. ఈ ప్రాంతంలో దాదాపు 2000 మంది ప్రజలు నివసిస్తున్నారని, వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సఖాలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేస్తున్నామని, అత్యవసర సేవలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక సునామీ కారణంగా జపాన్లో 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. ఇక భూకంపం సంభవించిన వెంటనే జపాన్ వాతావరణ శాఖ సునామీ అడ్వైజరీని హెచ్చరికగా అప్గ్రేడ్ చేసింది. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని హెచ్చరికలు జారీ చేసింది. ఇక హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో హోనోలులులో ట్రాఫిక్ జామ్ అయింది.